హలో అండి, ఇవాళ మేము చికెన్ తెచ్చుకున్నాం. పప్పుచారు చేశానండి పొద్దున. మా పిల్లలు కుట్టి పప్పుచారుతో నచ్చలా, మళ్ళీ ఇప్పుడు అరకేజీ చికెన్ తెచ్చుకున్నారు. దీన్ని బాగా ఫ్రై చేసి పెడతానండి. పసుపు ఉప్పు వేసుకొని ఒక 3 సార్లు కడుక్కుందామండి. పసుపు వేసి ఉప్పు వేసి కడుక్కుంటే నీసువాసన అనేది ఉండదండి. ఉప్పు కూడా వేసాను కదండి. ఈ రెండు ఇలా బాగా కలిపేసి వీటికి పట్టేదాకా కలిపి అప్పుడు కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడు చికెన్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుందండి మనకి. కడిగి పెట్టుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి, అలాగే కారం కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసానండి నేనైతే. కారం వేసుకున్నాక బాగా కలిపేసి దగ్గర ఓ పావు గంట అరగంట సేపు పక్కన పెట్టేసేయాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక కడిగేటప్పుడు వేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి, మళ్ళీ ఎక్కువ అయిపోయిందని. ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఒక అరగంట సేపు పక్కకి. ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా అసలు చికెన్కి బాగా పట్టేస్తే అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై అనేది. కొంచెం చికెన్ మసాలా అండి, 1 స్పూన్ ధనియాల పిండి, ఇది కూడా బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, బయట పెట్టినా పర్లేదండి. అప్పుడు బాగా ఫ్రై అయితే ఎంత బాగా కలుపుకుంటే అంత మసాలాలు పట్టిద్దండి. అప్పుడు ఇదంతా పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. చికెన్ కలిపి పెట్టేసుకున్నాం కదండి ఒక అరగంట పాటు. ఇప్పుడు కొంచెం లైట్గా బియ్యం పిండి, ఎక్కువ వద్దండి, లైట్గా 1 స్పూన్ అంతా బియ్యం పిండి కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం. కళాయి పెట్టేసుకున్నా కదండి, ఇప్పుడు ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాం. నేను తక్కువే పోసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ చికెన్ వేయించి నూనె దేనికి వాడలేం కదా, అందుకని కొంచెం లైట్గానే పోసుకున్నాం. నూనె వేడైంది కదండి, ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అట్లా వదిలేయాలండి, కదపకూడదు. చికెన్ వేసి 5 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు చిన్నగా కలుపుకోండి. ఇలా అంటుకుంటుందండి అడుగున. చిన్నగా కలపకపోతే నూనె వచ్చి మన మొహాల మీద ముద్దు పెట్టేసుకుంటా ఉంటాయి, టపా టపా అంటే. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి, లేదా మాడిపోతూ ఉంటుంది. ఏగినట్టు కనిపించింది కానీ లోపల అనేది ఉడకదండి. అదే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం. చూసారండి ఎలా ఫ్రై అయిందో, చూసారా ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇంకొక రౌండ్ వేసుకున్నాం. రెండో రౌండ్ వేసుకుంటున్నానండి. ముక్కలు లావుగా వద్దు అనుకుంటే చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చండి, నేను అలాగే చేశాను. ఇంకా చిన్న ఫ్రై ఇలాగా చేసుకోవచ్చు. చిన్న ముక్కలు చేసేసుకుంటే ఫ్రైడ్ రైస్లో వాటిల్లోకి బాగుంటుంది. చూసారా ఫ్రై చేసింది ఒక రౌండ్ తీసుకున్నాను కదా. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర టిష్యూ పేపర్స్ అయిపోయినాయి. మా పిల్లలు, మా చిన్నమ్మాయి అయితే ఊరికే ఆగం చేసింది టిష్యూ పేపర్స్ ఉంటే. ఇంకా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకున్నామండి. చికెన్ ఫస్ట్ వేయించుకుంది కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర, కొంచెం కరివేపాకండి, అప్పుడు చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చికెన్ తీసేసుకున్నామండి. చూసారండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎప్పుడెప్పుడు తినేస్తామా అన్నట్టుంది. ఏమనుకోమాకండి నేను అలా అన్నానని, నాకు చికెన్ అన్నా ఫిష్ అన్నా ఎన్నన్నా చాలా ఇష్టం అండి. ఎప్పుడెప్పుడు వండేస్తానా, ఎప్పుడెప్పుడు తినేస్తానా అన్నట్టుంటానండి. చూసారండి మా చికెన్ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయిందో.
చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టేసుకుంటావా అన్నట్టుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.